డిసెంబర్ ప్రారంభం కాగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏమిటి, మనకే కాదు ప్రపంచానికి గుర్తొచ్చేది ఏమిటి అంటే ఖచ్చితంగా మరి క్రిస్మస్. పెద్దలు మాధవరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. ఏమండి, డిసెంబర్ నెల అనగానే ప్రపంచానికే గుర్తొచ్చే ఒక గొప్ప విషయం ఏమిటి అంటే క్రీస్తు జన్మ. మనం క్రిస్మస్ అని చాటుకున్నాం, పాటిస్తున్నాం, పండగ చేస్తున్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ఆనందించాలి, ఎందుకంటే మన కొరకు ప్రభువు పుట్టాడు, మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, మన కొరకు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు. అందుకొరకే మనం ఆనందించాలి. అయితే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేమిటి అంటే ఏ పని వెనుకైనా పరమార్థం ఉంటుంది. ముఖ్యంగా మనుషులు చేసే వాటి ఎందుకు వచ్చాడో అర్థమైంది కొంతవరకు. అందరికీ అర్థమైందని నేను అనడం లేదు, కొందరికి అర్థమైంది, కొందరికి అది కూడా అర్థం కాలేదు. ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఆ కొందరు ఉన్నారే అర్థమైందని మనం చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు రాకెందుకో జన్మెందుకో అర్థమైందని చెప్పుకుంటున్నామే. అలా అర్థమైన వారికి పరమార్థం మాత్రం తెలియలేదు. అర్థం తెలిసిన వాడికి పరమార్థం తెలిసిన వాడికి చాలా తేడా ఉంది. అర్థానికి పరమార్థానికి చాలా తేడా ఉంటుంది. ఏంటి ఆ పరమార్థం? ఈరోజు మనం వినబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. జనరల్గా క్రిస్మస్ అనగానే, క్రీస్తు పుట్టాడు అనగానే నవంబర్ నెల నుంచి, నవంబర్ ఎండింగ్ నుంచి మొదలు పెడతారండి. సెమీ క్రిస్మస్లు, మినీ క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, పిల్లల క్రిస్మస్లు, వృద్ధుల క్రిస్మస్లు, ఇవన్నీ యూత్ క్రిస్మస్లు. ఏంటి వీటికి తేడా అంటే ఒక్కొక్కళ్ళది యూత్ క్రిస్మస్ని అసలు చూడలేం మనం. యూత్ వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళు ఏమండి నిజంగా ఈ స్టార్ పెట్టి ఆ స్టార్ ముందు ఒక స్టేజ్ వేసి ఈ యూత్ చేసేటువంటి ఈ అల్లరుందే ఎవరు నేర్పారో తెలీదు. అది బైబిల్లో ఎక్కడ జరగలేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసినట్లేదు. ఆయన పుట్టాడని సంతోషపడడం మంచిదే, కానీ ఇలా స్టేజ్ కట్టి గెంతులు వేయడం, డాన్సులు చేయడం ఎవరు చెప్పారు? చేయొచ్చా మనం? ఎవరిని చూసి ప్రేరేపించబడ్డాం? లోకంలో ఎందరో ఉన్నారు, లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి దేవీ దేవతలను వాళ్ళ విధానంలో, వాళ్ళకి ఇష్టమైన విధానంలో వాళ్ళు పూజించుకుంటారు, పూజించుకునేవ్వండి, మనకు అభ్యంతరం లేదు. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి బైబిల్ ఏం చెప్పిందో, బైబిల్ ఏం చెయ్యమన్నదో ఆ ప్రకారంగానే మనం దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. బైబిల్ ప్రకారం చేయాలి. లోకంలో మనకు కనబడిన ప్రతి పద్ధతి ప్రకారం చేయకూడదు. లోకంలో ఎవరినో చూసి ఉంటారు కాబోలు, ఇదిగో దేవుడు బొమ్మ పెట్టేసి దాని ముందు ఫస్ట్ పాట ఉంటుంది, రారే చూతము దేవసుతుని. ఫస్ట్ పాట రారే చూతము దేవసుతుని. ఎంత మంచి పాట అంటే, యేసుక్రీస్తును చూద్దాం రమ్మని ఏమండి గొర్రెల కాపర్లు, జ్ఞానులు పాడుకుంటున్న సందర్భం అది. వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని పాటగా రాశారు, రారే చూతము దేవసుతుని. బాగుంది. ఆ పాటతో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాటలో రారే చూతము దేవసుతుని కాదు, అంటావా మామ. ఎవరు? క్రైస్తవ యూత్. వీళ్ళకున్న పేరేంటి? ఎందుకు నీకున్నటువంటి రోగాన్ని, నీకున్నటువంటి వికారాన్ని అక్కడ ప్రదర్శించుకో. ఎక్కడైనా స్టేజ్ కట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేయి. కానీ దానికి దేవుడి పేరు చెప్పడం దేనికి? యేసు ప్రభు పేరు చెప్పడం దేనికి? ఆయన బొమ్మ పెట్టడం దేనికి? ఆయన పరువు తీయడం దేనికి? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎంతటితో ఆగిందో ఈ మధ్యకాలంలో వేదికల మీద ఏకంగా సేవకుల కుమార్తెలే, అది చిన్నపిల్లలు కాదు, పడ్డల వయసుకొచ్చిన వాళ్ళు, డాన్సులు, కేకలు, ఏమండి కేరింతలు.
నిజంగా దేవుని లేదా యేసుక్రీస్తు జన్మ, యేసుక్రీస్తు రాక పరమార్థం ఎరిగిన వాళ్ళు ఇలా చేస్తారా? ఆయన మన కోసం వచ్చాడని అర్థమైతే సరిపోతుందా? మన కోసం ప్రాణం పెట్టాడని అర్థమైతే సరిపోతుందా? దీని వెనక పరమార్థం గ్రహించాలా? పరమార్థం ఒకవేళ గ్రహించకపోతే ఏం జరుగుతుందో ఒక విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను నేను. యెషయా గ్రంథం దయచేసి అందరూ తీయండి. ఎందుకంటే ప్రభువు మన కోసం పుట్టాడు, ప్రభువు మన కోసం పుట్టాడు, ప్రభువు మన కోసం పుట్టాడని ఎన్నో మార్లు విని ఉంటారు మీరు. మళ్ళా దాన్ని అదే రికార్డు నేను వేస్తే ఉపయోగం ఏముందండి? నిజమే, మరి ప్రభువు మన కోసం పుట్టాడు, ప్రభువు మన కోసం పుట్టాడు, శరీరధారిగా పుట్టాడు, జన్మించాడు. అయితే దాని వెనక మనం నేర్చుకోవలసిందే ఉంది. ఏం నేర్చుకోవాలి? అది తెలుసుకోమని ఈరోజు ప్రసంగం. లేదంటే అందరిలాగా నేను కూడా ప్రభు పుట్టాడు కనుక ఆనందించండి అని 2 పాటలు పాడేస్తే ప్రయోజనం లేదు. పరమార్థంకి ఎవరు ఎప్పటికీ చెప్పుకోలేవు, ఎప్పుడు తెలుసుకోలేవు. గనుక ఒక పండుగ ఉంది అంటే దాని వెనక పరమార్థం. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు చాలా పండుగలు ఇచ్చాడండి. పూరిము పండుగ అంటారు, పస్కా పండుగ అంటారు, ఏమండి కోతకాల పండుగ అంటారు. ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. ఆ పండుగలు ఏర్పాటు చేయడం వల్ల ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి సందర్భాన్ని వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకుంటారని. ఉదాహరణకు పస్కా పండుగ ఉంది, మీరు బైబిల్లో తర్వాత చదువుకోండి. ఈ పస్కా పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా అండి? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, మీ అందరికీ తెలుసు, బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల్ని విడిపించడానికి మోషే వెళ్ళాడు నాయకుడిగా, దేవుని చేత పంపబడి. అలా వెళ్ళిన మోషే ఫరోతో మాట్లాడాడు. ఆ తర్వాత ఫరో ఒప్పుకోకపోతే ఎన్నో తెగుళ్ళు, ఎన్నో అద్భుతాలు, వడగండ్లు, చీకటి, ఏగలు, ఏమండి సమస్తం ఇవన్నీ జరిగాక చివరికి తొలిచూలు సంతానం ఐగుప్తులు ఫరో మొదలుకొని పశువు తొలి సంతానం వరకు హతమైన తర్వాత అప్పుడు భయపడిన ఫరో పంపించేశాడు. అలా పంపించే ముందు చివరిగా జరిగింది ఏమిటి అంటే చివరిది ఐగుప్తు దేశంలో పశువు తొలి సంతానం నుంచి ప్రభువు, ఏమండి సింహాసనం మీద కూర్చున్న ప్రభువు ఫరో తొలి సంతానం వరకు తొలి సంతానం మొదటి బిడ్డ హతం చేయబడ్డాడు. దేవుని దూత సంహార దూతగా ఈ భూమి మీదకి వచ్చింది. సంహార దూతగా వచ్చినప్పుడు ఐగుప్తు దేశం మీద దిగినప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రతి తొలి సంతానాన్ని హతం చేస్తూ వెళుతున్న కాలంలో అదే ఐగుప్తులో అదే కాలంలో గోషెను అనే ప్రాంతం, ఐగుప్తు దేశంలో గోషెన్ అనేది ఒక ప్రత్యేక దేశం, ప్రత్యేక ప్రాంతం, ఐగుప్తుల భాగం అది. ఈ గోషెను అనే ప్రాంతంలో ఇశ్రాయేలీలు నివసిస్తున్నారు. ఆ ఇశ్రాయేలీలు ఈ సంహార దూత బారిన పడకుండా వాళ్ళ పిల్లల్ని కాపాడడానికి దేవుడు ఏం చేశాడంటే, నాయన ఇదిగో ఈ పస్కా పశువు, ఈ పశువు రక్తాన్ని మీ ఏమంటారు దాన్ని, గడప కమ్మీల మీద, మీ తలుపుల మీద ఈ రక్తాన్ని కాస్త చల్లండి, రక్తాన్ని చల్లండి. అలా చల్లినప్పుడు సంహార దూత వచ్చి ఈ రక్తము చిమిర్చబడిన లేదా అడ్డగడియలకు నిలువుగడియలకు పూయబడిన ఈ రక్తాన్ని చూసి ఆ ఇంటిలో తొలి సంతానం హతం కాకుండా దాటెళ్ళిపోయింది. ఇలా చిమిరినోళ్ళు, రక్తాన్ని చల్లినోళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. రక్తం చల్లనోళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. ఇప్పుడు దేవదూత వచ్చి రక్తము చల్లిన ఇండ్లను చూసి ఆ ఇండ్లను దాటిపోయింది. అంటే మహాసంహారం జరుగుతుంది. ఏంటండి, దేశమంతా కరోనా వచ్చింది. తల్లి మాట్లాడకరా, దేశమంతా కరోనా వచ్చింది. ఆ కరోనాలో కేవలం మీ ఇళ్ళు మాత్రమే దేవుడు అన్నాడు, ఇదిగో పలానా, ఇదిగో రంగు పోయండి, లేదంటే కొంచెం మీ గుర్తు ఒకటి పెట్టండి, మీ గడప కమ్మీల మీద గుర్తు పెట్టండి అని దేవుడు చెప్పాడు అనుకోండి. మీరందరూ ఆ గుర్తు పెట్టారు అనుకోండి, దేశమంతా కరోనాతో మరణాలు సంభవించి మీ ఇండ్లలోనే మరణం సంభవించలేదనుకోండి, ఎంత గొప్ప అండి. అది మన కొరకు దేవుడు దాచిన రక్షణ కాదా? దేవుడు మనల్ని రక్షించినట్లు కాదా?
అలాగూ ఐగుప్తు దేశంలో సంహారదూత దిగినప్పుడు ఇశ్రాయేలీలను రక్షించిన ఆ సందర్భం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు? ఆ తరం వరకు గుర్తుంచుకుంటే చాలదు, వాళ్ళ పిల్లలు గుర్తుంచుకోవాలి. ఆ పిల్లలు గుర్తుంచుకుంటే చాలదు, ఆ తర్వాత పిల్లలు గుర్తుంచుకోవాలి. వాళ్ళు గుర్తుంచుకుంటే చాలదు, తరతరాలు గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలి? ఎందుకు? పండగ రాగానే నాట్యం పెట్టుకొని, పాటలు పెట్టుకొని, డాన్సులు వేసి, చిందులు వేసి, వండుకొని తినడానికి కాదు. దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన మన మీద చూపిన కృపని, ఆయన చేసిన రక్షణను వీళ్ళు జ్ఞాపకం పెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని దేవుడు పస్కా పండగ నియమించాడు ఒకనాడు. ఇస్రాయేలు కానాను దేశం వచ్చిన తర్వాత ఈ పస్కా పూజిస్తున్నప్పుడు పిల్లలు అడుగుతారు, అమ్మ ఈ పండగ ఎందుకు వచ్చింది? ఈ బలి పశువుని ఎందుకు, ఈ పశువుని ఎందుకు తినాలి మనం? అది కూడా కాల్చని రొట్టెలతో తినాలట, చేదు కూరలతో తినాలట. ఎందుకమ్మా ఇదంతా? అప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మా మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మహాసంహారం జరిగింది, ప్రతి ఇంటి తొలి సంతానం హతమైంది. కానీ ఇది గొర్రెపిల్ల రక్తము పూసుకోవడం వలన మా గడప కమ్మేల మీద దేవుడు మమ్మల్ని కాపాడాడు. సంహారదూత మమ్మను దాటిపోయింది, సంహారదూత మమ్మను దాటిపోయింది. దానికి గుర్తుగా పస్కా అంటే దాటిపోయింది అని అర్థం. అంటే దేవుని మహారక్షణ జ్ఞాపకం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో పస్కా పండుగను దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించవలసిన ఇశ్రాయేలీలు పండగ వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారే, క్రిస్మస్ అనగానే ఏం చేస్తాం మనం? పిండి వంటలు, ఇంకా బిర్యానీకి ప్లాను, ఇంకా ఇదిగో స్టార్ పెట్టేయాలి, ఇంకా దాని ముందు స్టేజ్ కట్టేయాలి, ఇంకా డాన్సులు వేసేయాలి, ఇంకా మంచి మంచి ఏమండి ఊర్లు ప్లాన్ చేసుకోవాలి, లేదంటే బంధువులను పిలవాలి, ఎంజాయ్మెంట్, సంతోషంగా ఉండాలి. క్రిస్మస్ రోజు ఫీల్ అవుతాడేమో యేసు ప్రభు అని ఉదయమో లేదంటే మధ్యాహ్నమో అలా చర్చికి వెళ్ళొచ్చేయాలి. అంతే కదా? అంతే కదా జరుగుతుంది. ఇంకేమైనా జరుగుతుందా? ఇంకా జరుగుతుందని అంటారా? జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది అంటే పండగకు ముందు మన ఇంట్లో నవారు మంచాల నవారంతా ఊడిపోద్ది, బొంతలకు ఉన్నటువంటి మురికి దులిపేస్తాం, ఉతికి పాడేస్తాం, గిన్నెలు కడిగేస్తాం. కొన్ని గిన్నెలు ఉంటాయి మనవి, వాడం, ఎందుకు కొనుక్కున్నామో తెలియదు. మొత్తం ఆ పైన వేద్ద ఏమంటారు దాన్ని, అటక మీద వరుసగా పేరుస్తారు. ఎందుకో తెలుసా? ఎవరైనా ఇంటికి వస్తే ముందు తీసుకెళ్ళి అయ్యే చూపిస్తాం, మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి అని. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఏమున్నాయని అదే చూస్తారు వాళ్ళు కూడా. ఎందుకు? వాళ్ళు నీలాంటి వాళ్ళే. ఇలా పైన వాడకపోయినా క్రిస్మస్ రోజు కిందకి దిగుతీ శుభ్రంగా తోమి చేతులు అరిగిందాక తలతలలాడిస్తూ మళ్ళీ పైన పెడతాం. ఇంటి బూజు దులుపుతాం, మంచాల బూజు దులుపుతాం, దుప్పట్ల మురికి దులుపుతాం. అయిపోయిందా? నీ బ్రతుకు బూజు దులిపావా? నీ మనసుకు పట్టిన పాపమనే బూజు దులిపావా? నీ కుటుంబానికి పట్టిన అవిధేయత అనే బూజు దులిపావా? ఇవేం అర్థం కాలేదు మన క్రిస్మస్లో. ఏం అర్థమైంది అంటే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వెరీ గుడ్. నువ్వు ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో ఉంటే, కుర్రాళ్ళేమో స్టార్ కట్టే పనిలో బిజీగా ఉంటే, ఏమండి కొంతమంది ఏమో వండే బిజీలో ఉంటే, కొంతమంది తినే బిజీలో ఉంటే, కొంతమంది డాన్సులు వేసే బిజీలో ఉంటే, దేవుడు ఒకసారి చూశాడు, నేను వచ్చాను, యేసుక్రీస్తు నేను వచ్చాను, నేను ఈ భూమి మీద జన్మించాను, నేను ఈ భూమి మీద ఆకారంలోనికి వచ్చినందుకు ఏమర్థమైంది వీళ్ళకి? పరమార్థం అర్థం కాలేదు. ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా మనలాగే సంతోషించటం, గెంతటం, వండుకోవడం, తినటం, దేవునికి విధేయులై బ్రతకాలన్నది ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అలాంటి వారిని చూసి దేవుడు ఏమన్నాడో ముందు చూద్దాం, లేకపోతే మనం కూడా పరమార్థం మీద మనసు పెట్టాం. పరమార్థం, క్రీస్తు పుట్టుక పరమార్థం, మానవ జన్మ పరమార్థం నేర్పింది. అది పరమార్థం తెలియక పండగలో సంతోషించడానికి అలవాటు పడిన ఇశ్రాయేలీలను చూసి దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం.
యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, దేవుడు సెలవిచ్చిన మాట ఇది. ఈరోజు మనం బలులు ఇవ్వడం లేదు, కానీ ఆ రోజు విస్తారమైన బలులు, పండగప్పుడు విస్తారమైన బలులు ఇచ్చేవాళ్ళట వాళ్ళు. అందుకని దేవుడు అంటున్నాడు, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళు, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెగ్గటైపోయింది. వెక్కసం అవడం అంటే నాకు ఇష్టం లేదు, వెగటైపోయింది, నాకు వెక్కసమైంది. నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఇవన్నీ ఇచ్చేస్తే దేవుడు సైలెంట్గా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఇవన్నీ దేవుడు ఇష్టపడి మనకేదో ఆయన ఎలాంటి వాడు, లంచం తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆఫీసర్లు అంటాడు అనుకుంటున్నారా? ఏమంటున్నాడు, మీ విస్తారమైన బలులు నాకెందుకు, దహన బలు, పొట్టేళ్ళు, బాగుగా మేపిన దూడలకు నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. బైబిల్ తీశారా? బైబిల్ తీయండి, బైబిల్ చూడాలి మీరు, లేకపోతే సంతోష్ గారు ఇలా చెప్పారు అనుకుంటారు మీరు. బైబిల్లో ఉన్నది చూడాలి మీరు. 12వ వచనం జాగ్రత్తగా చదవండి. పండగ రోజు వెళ్ళిపోతారు కదా, ఉదయాన్నే కొంతమంది వెళ్తారు, 10ంటికి కొంతమంది వెళ్తారు, రాత్రికి కొంతమంది వెళ్తారు, కొంతమంది 24నే వెళ్ళిపోతారు. 24 నైట్ బర్త్డే విషెస్ చెప్పాలి యేసుప్రభుకి. చెప్పాలంటే 12 దాకా మెలకుగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్, వెళుతున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా సన్నిధిని కనబడవలనని వచ్చారా? వెరీ గుడ్. భక్తులారా, మీకు ఆశీర్వాదాలు, మీకు దీవెనలు అన్నాడంటే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్ము రమ్మన్నవాడు ఎవడు? అదేంటండి, దేవుడి మాట అన్నాడని క్రైస్తవులకు అసలు తెలుసా? క్రైస్తవులకు తెలిసిన వాక్యం ఒకటే ఒక వాక్యం. ఏంటా వాక్యం అంటే, ఏంటి, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా లోపలికి రండి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. నీవు బయట నిలవనేలా? ఈ వాక్యం చర్చి మీద రాసేసరికి బయట ఉన్న ప్రతి ఒన్న దేవుడు పిలిచేస్తున్నాడని మనం ఫీల్ అయిపోతాం. కానీ ఒరిజినల్గా ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు లాబాన్ అన్నాడు, లాబాన్ అన్నాడు యాకోబుని అన్నాడు ఏమని? దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని లాబాను యాకోబుతో అన్నమాట అది. కానీ దేవుడు ఏమంటున్నాడు కరెక్ట్గా చూస్తే, నా ఆవరణములను నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? అదేంటండి ఈ మాట అన్నాడు. ఎవరింటికన్నా వెళితే మా ఇంటికి నిన్ను రమ్మన్నవాడు ఎవడన్నావు అనుకోండి, మర్యాద అండి ఇది? ఏం బొత్తిగా మర్యాద లేదు. ఇంటికి వచ్చి ఎంత శత్రువైనా ఇంటికి వస్తే కనీసం కూర్చోమనాలి, లేదా మంచినీళ్ళు ఇమ్మని మర్యాద, అది లోక మర్యాద. కనీసం దేవుని ఆవరణాలు త్రొక్కడ వెళ్ళారట, దేవుని సన్నిధిని కనబడాలని వెళ్ళారట. వెళ్ళిన వాళ్ళని చూసి సంతోషించాలి కదా. మనకు ఒంట్లో బాగాలేదనుకోండి, ఎవరైనా వస్తే చూడడానికి వచ్చారనుకోండి, కనబడడానికి వచ్చారనుకోండి, మనం ఏమంటాం? నా గడప తొక్కడం అని నిన్నెవడు చెప్పాడన్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది అసలు ఇది. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో? ఏ అండి, వాళ్ళు బలులు తీసుకొచ్చారు, నైవేద్యాలు తీసుకొచ్చారు, మీరు కూడా డజన్ అరటిపళ్ళు తీసుకెళ్తారు, పండక్కి జాంకాయలు తీసుకెళ్తారు, మరమరాలు తీసుకెళ్తారు, ఇంకేం స్వీట్లు తీసుకెళ్తారు, బత్తాయి ఏంటి ఏమంటారు, యాపిల్స్ తీసుకెళ్తారు, కమలాలు తీసుకెళ్తారు, ఆరెంజీలు తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ తెస్తే అవి తీసుకొని దేవుడు ఆశీర్వదిస్తాడని మీరు వెళ్తే ఆయన అంటున్నాడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అన్నాడు. ఏ అండి ఇట్లా మాట్లాడాడు? ఎందుకు ఇలా మాట్లాడా అర్థం చేసుకోవాలి, తెలుసుకోకపోతే మనం చేసేవన్నీ అర్థమైపోతాయి. దేవుడు ఇంకేదో కోరుకుంటున్నాడు. నీ స్టార్ దేవుడికి అవసరం లేదు, ఆయనే బోల్డ్ స్టార్లు పెట్టాడు. నీ డ్యాన్సులు ఆయనకి ఎందుకు? చెడిపోయిన ఏమంటే వల్గారిటీతో కూడిన డ్యాన్సులు. నువ్వు వండుకొని తింటే ఆయనకేంటి సంతోషం? ఆయనకు కావాల్సింది ఏంటో చూడండి. ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అంటున్నాడంటే, ఆయనకి ఏం కావాలో అర్థం చేసుకోండి. ఏం కావాలి ఆయనకి? మీ నైవేద్యం వ్యర్థమది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దానిని తేకండి.
అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుచున్నవి. ఏంటి పండగ ఉత్సాహంగా ప్రకటన చేస్తున్నారట. పండగ సమాజం అంతా వచ్చేస్తుందట దేవుడి దగ్గరికి. కానీ దేవుడు అంటున్నాడు, పాపుల గుంపు అయ్యా ఇది. డాన్సులు వేసేవాళ్ళు అంతా పాపుల గుంపు. మారు మనసు ఉన్నది వాళ్ళకి. దేవుడు ఎందుకు జన్మనిచ్చాడో తెలియదు వాళ్ళకి. దేవుడి కోసం ఏం చెయ్యాలో తెలియదు వాళ్ళకి. కానీ దేవుడి పేరు చెప్పి డాన్సులు వేస్తున్నారు. పండగకి గుంపుగా వచ్చేస్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు జన్మ జరిగింది? దానివల్ల పరమార్థం ఏంటి? మన జన్మ ఏమి నేర్చుకోవాలి? మనమేమి నేర్చుకోవాలి? మన కోసం జన్మించిన మనకు ఏమి నేర్పాడు? ఇవేవి ఎరుగని అవిధేయులైన మనుషులం మనం. దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా పాటించం. క్షమించమన్నాడు దేవుడు. నీ వంటి వాడే కదా నీ సహోదరుడు. క్షమించమంటే ఒక ఆవిడ అంటుంది, అమ్మా ఎందుకమ్మా నీ పక్కన ఒక ఆవిడ వస్తుంది కదా, ఆవిడ ఎందుకు రావట్లేదు అని అడిగానండి మా చర్చిలోనే. ఏమోనండి అయ్యగారు అంది. మరి నువ్వు ఆమె కలిసి వచ్చేవాళ్ళు కదా మీరు, రేపు ఇంటికి వెళ్ళి పిలువమ్మా అంటే నాకు ఆవిడకి మాటలు లేవు అయ్యగారు అంది. ఏమి లేవట? బాప్తిజం తీసుకుంది, ఏమి లేవట? మాటలు లేవా? ఎందుకు మాటలు లేవు? పోట్లాట అయింది. ఎందుకు అయింది? నువ్వు అసలు పోట్లాడొచ్చా? గొడవాడొచ్చా? సరే ఏదో గొడవ అయింది, క్షమించమన్నాడు కదా, క్షమించాలి కదా. క్షమించకపోగా ఏమండి ఒక ఆవిడ శపథం చేసింది, మంగమ్మ శబ్దంలాగా అత్తతో కోడలు. ఏమని? నువ్వు చస్తే నేను కన్నీటి బుట్టు రాల్సనే, నువ్వు చస్తే కన్నీటి బుట్టు రాల్సిన అంటుంది. ఎవరు? బాప్తిజం తీసుకొని తెల్ల చీర కట్టుకొని చర్చికి వెళ్ళి వచ్చింది. వచ్చాక గొడవ ఇది. ఇంకా బైబిల్ కింద పెట్టలేదు. నువ్వు చస్తే కన్నీటి బుట్టు రాల్సిన అంటే ఈ పగన ఎప్పుడు దాకా ఉంచుకుంటుందట ఈవిడ? చచ్చేదాకా. ఎవరు చచ్చేదాకా? అత్త చచ్చేదాకా, ఏమో చచ్చేదాకా. మరి ఏం నేర్చుకున్నారు? దేవుడి మాట గౌరవం లేదా? ఆయన వద్దన్నాడు నాకు కోపం ఉండొద్దు, ఆయన వద్దన్నాడు నాకు పగ ఉండొద్దు, ఆయన వద్దన్నాడు నేను క్షమించేయాలి, ఆయన వద్దన్నాడు నేను పాపం మానేయాలి, ఆయన వద్దన్నాడు నేను ఇలా బ్రతకూడదు అనుకొని నిజంగా నిలబడి క్రైస్తవులు ఎంతమంది. ఒక ఆవిడ అంటుందిలేండి, ఆ చర్చిలో ఉన్నట్టు బయట ఎక్కడ కుదురుతుంది ఉండడం? చర్చిలో ఉన్నట్టు చర్చిలోనే, బయట పని దగ్గర ఉన్నట్టే ఉండాలి. అట్లా కుదురుతుందా మనకి? చర్చిలో ఉన్నట్టు కుదరమంటే ఉండమంటే ఎలా కుదురుతుంది? ఇలాంటి వాళ్ళని చూసి దేవుడు నువ్వు పండగ చేస్తే సంతోషించాలా. అందుకే పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకోలేను అంటే నువ్వు పండగ చేసినంత మాత్రాన ఆయన సంతోషపడ్డావు. నీ బ్రతుకు బాగుపడాలి, అప్పుడే సంతోషపడతాడు. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజాన్ని నేను ఓర్చుకోలేను. ఇంకేమంటున్నాడు? మీ అమావాస్య ఉత్సవములు, నీ పండగలు, నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని నేను సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, కీడు చేయటం మానండి. ఇప్పుడు అర్థమైందా? ఒకనాడు ఇశ్రాయేలీలు ఎంత పండగ చేసి ఎన్ని బలులు అర్పించినా దేవుడు విసిగిపోయి మీ పండగలు నాకొద్దు, మీ నైవేద్యాలు నాకొద్దు, మీరు ఆవరణంలో వచ్చేసి రూపాన్ని చూపించొద్దు, నా దగ్గర నా సన్నిధి కనబడాలని వస్తున్నారే, వద్దు. మీరు ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు కడుక్కోండి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? పండగ చేయటం ముఖ్యమా? దాని వెనక పరమార్థం ముఖ్యమా? ఎందుకు ఒకనాడు పస్కా చేయమన్నాడు? దేవుడు చేసిన మహాకార్యాలు జ్ఞాపకం పెట్టుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, అలా ప్రవర్తించాలి. వీళ్ళు భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు, కానీ పండగ బలి శ్రద్ధగా చేస్తున్నారంటే ఎవరు? ఇశ్రాయేలీలు భక్తి లేదు, వ్యభిచరిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, ఏమండి దొంగతనాలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు, హత్యలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. పండగ రాగానే మాత్రం దేవుడి సన్నిధికి వెళ్ళి కనబడి వస్తున్నారట. ఆ రోజు వెళ్ళిపోయి ఏదో నైవేద్యం ఇచ్చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయనా? కొంతమందిలో ఇదొకటి ఉంది. దేవుడు లంచగొండి కాదండి,
సంవత్సరం అంతా పాపం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి 1 కోటి రూపాయలు ఇచ్చొచ్చావు అనుకోండి. అజ్ఞాత భక్తుడు హుండీలు ఎంత వేసాడు? 1 కోటి రూపాయలు వేసాడంటే చేసిన పాపాలు 10 కోట్లు ఉంటాయి. 10 కోట్ల వర్త్ లేదా 100 కోట్ల వర్త్ పాపాలు చేసి ఉంటాడు. దేవుడికి 1 కోటి రూపాయలు లంచం ఇచ్చి తీసేవయ్యా కొంచెం ప్లీజ్, కొంచెం మాఫీ చెయ్యి. అలాగా నువ్వేం చేస్తున్నావు? ఆయన దగ్గరికి వచ్చి పండగ రోజు వచ్చి కనపడితే ఆయన వింటాడా? కీడు చేయట మానండి, మేలు చేయట. ఏమండి, ఇది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి మరి మాట అయితే, హెచ్చరిక అయితే. వాళ్ళ జీవితాలు మనకేంటో తెలుసా? వాళ్ళ జీవితాలు మనకేంటో తెలుసా? దుష్టాంతములుగా వారికి సంభవించి 1 కొరింథీ పత్రిక చూడండి, అందరూ చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు ఇశ్రాయేలీలు అనే వారికి దుష్టాంతములుగా సంభవించి మనకు ఉదాహరణలు అంటవి. యుగాంతమందున్న మనకు మనం బుద్ధి తెచ్చుకోవాలట. బుద్ధి కలుగుటకై, మనకు బుద్ధి కలుగుటకై అవి రాయబడ్డాయి. ఎందుకు రాశాడు? వాళ్ళు పండగలు చేస్తున్న దేవుడు సంతోషించాలి. ఆయన పేరే కదా, ఆయన బొమ్మ పెట్టారు కదా, ఆయన పాటలు పాడుతున్నారు కదా. మరి ఎందుకు సంతోషంగా లేడంటే వాళ్ళ పాటలు, వాళ్ళ నైవేద్యాలు, వాళ్ళ బలులు ఇవన్నీ కూడా వాళ్ళ పాప హృదయాలతో చేస్తున్నారు. వాళ్ళ కీడుతో వాళ్ళు కీడు చేస్తూనే అవి చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి మనం చేస్తున్నాం పండగ. ఈ పండగ పరమార్థం తెలుసా? క్రీస్తు జన్మ పరమార్థం తెలుసా? ఎందుకు వచ్చాడు తెలుసండి యేసుక్రీస్తు? మనం ఏదో ఆయన పేరుతో కేక్ కట్ చేస్తామని కాదండి. ఆయన ఎందుకు వచ్చాడో ఒక మాట పేతురు గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 21 చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, బాగా ఈ పాయింట్ని, ఈ భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాడు. మళ్ళా చెప్తున్నాను, మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాడు. మీకు మాదిరి ఉంచి, మాదిరి అంటే ఏమండి, ఏదైనా పని పిల్లల్ని చేయమన్నాం అనుకోండి, చిన్నపిల్లలు కనుక వాళ్ళకి తెలియదు. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? చూపిస్తారు, ఇలా చేయాలి అని చూపిస్తారు. ఒక మెకానిక్, ఒక అతను నేర్చుకోవడానికి ఒక బాబు వచ్చాడు, కుర్రాడు వచ్చాడు అనుకోండి, ఇదిగో ఈ బైక్ని ఇలా ఫస్ట్ ఇలా చేయాలి చేసి చూపిస్తాడు. అలాగే ఆడవాళ్ళు వంట చేస్తుంది అనుకోండి, పిల్లలకు నేర్పాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని చూడమ్మా అని చెప్పి, ఎప్పుడు ఏది వేస్తున్నారు? తాలింపు వేసాం, అందులో మొదటిగా ఏం వేయాలి? తాలింపు గింజలు వేయాలా, లేదంటే ఉల్లిపాయ వేయాలా, లేదంటే ఇంకేం వేయాలి? దగ్గరను చూపిస్తారు. అంటే మీరు చేసింది ఏదైతే ఉందో అది వాళ్ళు నేర్చుకోవాలి అని, మీరు నడిచిన నడత ఏదైతే ఉందో అది వాళ్ళు ఫాలో అవ్వాలి అని, మీరు ప్రవర్తించే విధానం కూడా వాళ్ళు ఫాలో అవ్వాలని మీరు వాళ్ళకి మాదిరిగా ఉంటారు. కొంతమంది తల్లులు ఉంటారండి, చాలా మంచి తల్లులు ఉంటారు, వారి నోట ఒక్క బూతు మాట కూడా రానివ్వరు. ఏ అంటే పిల్లలకు మాదిరిగా ఉండాలి, పిల్లల నోట బూతులు రాకూడదు. కొంతమంది ఉంటారండి, పిల్లల ముందు ఎలాంటి భాష మాట్లాడతారంటే, మీరు క్రైస్తవులేనా? క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, పిల్లల ముందు మీరు మాట్లాడే భాష ఏంటి? ఆ భాష వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా అదే బూతులు నేర్చుకుంటారు. కానీ నిజంగా జ్ఞానం ఎరిగిన వాళ్ళు పిల్లలు మంచి ప్రవర్తనతో, మంచి విధానంలో పెరగాలంటే వాళ్ళ ముందు మేము గొడవలు ఆడుకోకూడదు, వాళ్ళ ముందు మేము కొట్టుకోకూడదు, వాళ్ళ ముందు బూతులు ఆడుకోకూడదు, వాళ్ళకి మాదిరిగా ఉంటారు. అంటే పిల్లలు ఎలా ఉండాలో నువ్వు నేర్పుతున్నవే. ఒక పనివాడు పని ఎలా నేర్చుకోవాలో ఏమండి ఒక మెకానిక్ నేర్పుతున్నాడే. ఒక తల్లి పాపకు ఏమండి వంట నేర్పుతుంది, చూశారు? యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచ మానవాళికట మీరు నా అడుగు జాడల యందు నడుచుకోమని మాదిరి ఉంచిపోయాడట. మాదిరి, నా అడుగు జాడల్లో రండి.
ఏమంటే తెలియని ప్రాంతానికి మనం తీసుకెళ్తున్నాం అనుకోండి, ఎవరినైనా నా వెనక రండి, నా అడుగులు అడిగేసి రండి అంటాం. తెలియని వాళ్ళని జాగ్రత్తగా మనం వెనక నడమంటాం, ఆ ప్లేస్ మనకు తెలిసిందైతే. తెలియని వాళ్ళని మనం వెనక నడమంటాం. మరి యేసుక్రీస్తు నా అడుగు జాడల్లో నడవండి నేను ఎందుకన్నాడంటే, మనకి కూడా ఒకటి తెలియదండి, ఈ జీవితం, ఈ జన్మ గురించి మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒక్కటే, తల్లిదండ్రులు గర్భవాసాన మనం పుట్టాం, వారి వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో మనం జన్మించాం. జన్మించిన తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతాం. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్లలో మనుషుల దృష్టికి గొప్పగా ఘనంగా బ్రతకాలి. డబ్బుంటే గౌరవం అంటాడు ఒకడు, ఆస్తులుంటే గౌరవం అంటాడు ఒకడు, బంగారం సంపాదించుకుంటేనే విలువిస్తారంటుంది ఒక ఆమె. ఈ మానవ జాతి ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ భూమి మీద మనుషుల మెప్పు కోరుచు, మనుషుల చేత పొగడబడుచు, మనుషుల మధ్య ఘనముగా గొప్పగా తలెత్తుకొని తిరగాలి అని ఆలోచిస్తున్నారు. జన్మనిచ్చింది దేవుడు, నీకు బ్రతుకునిచ్చింది దేవుడు. అలాంటప్పుడు ఆ జన్మ వెనుక పరమార్థం, ఆ జన్మకు కారణం, ఎలా బ్రతకాలి ఆ జన్మలో, ఏం చేయాలి ఆ బ్రతుకులో, ఇవన్నీ మానవ జాతికి తెలియకండి ఆశల సుడిగుండంలో చిక్కుకొని పరిగెత్తుతున్నారు. డబ్బు వెనక పరిగెత్తుతున్నారు, మాయ వెనక పరిగెత్తుతున్నారు, చివరికి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, తల్లి గర్భాన, మరియ గర్భాన ఎందుకు పుట్టాడంటే, మరియమ్మ గర్భాన పుట్టాడు ఆయన. ఇంకొక విషయం చెప్పాలండి మీకు, మరియమ్మ గర్భాన క్రీస్తు పుట్టడం 2000 సంవత్సరాల క్రితం జరిగింది. చాలామంది మత ఛాందస్సువాదులైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే, మీ యేసుక్రీస్తు ఎప్పుడండి, 2000 సంవత్సరాల క్రితమే కదా పుట్టింది, అంతకుముందు ప్రపంచం లేదా, అంతకుముందు మనుషులు లేరా అంటే, నిన్నగాక మన పుట్టినోడు దేవుడు అలా అయ్యాడు. ఇలా అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు. మాకు తెలియదు ఈ సంగతి అనుకోరు చాలామంది. వాళ్ళకు తెలిసినంతవరకే మహా తెలిసిన నిజం అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసో అదే నిజం అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితి మనుషులకు ఉంది, బలహీనత మనుషులకు ఉంది, చెబితే వినరు. ప్రియులరా, మీరు అనుకుంటున్నట్లు మరియ గర్భంలో ఒక మానవుడిగా యేసుక్రీస్తు జన్మించింది 2000 సంవత్సరాల క్రితమే. వాస్తవానికి ఆయన ఈ భూమి మీద మరియ గర్భంలో ఇప్పుడే స్టార్ట్ అయ్యాడని మీరు అనుకోకండి. మరియ గర్భము నుండి మానవ రూపంతో, ఆకారంతో రాకముందే ఆయన పరలోకములో ఉన్నాడు. సృష్టి పుట్టకముందే ఉన్నాడు, అక్కడున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. క్రైస్తవులారు మీరు కూడా చూడండి, ఎవరైనా అడిగితే గట్టిగా చెప్పండి. ఆయన ఎప్పుడున్నాడో తెలుసా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆది యందు వాక్యం, వాక్యం అనే పేరు ఎవరికి ఉందో తెలుసా? యేసుక్రీస్తుకి. వాక్యమైన క్రీస్తు, వాక్యమైన దేవుడు, ఆయన ఆది యందు ఉన్నాడట, ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడట, ఆ దేవుని యొద్ద ఉన్న ఈ వాక్యము దేవుడై ఉన్నాడట. ఆయన కూడా దేవుడు. ఆ వాక్యము 14వ వచనం. ఏ వాక్యం? జగత్తు పునాది వేయబడక ముందే, ఈ సృష్టి పుట్టక ముందే, భూమి ఆకాశాలు లేకముందే పరలోకములు దేవుని యొద్ద ఉన్నదే ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. శరీరధారి అయిందట. పుట్టాడని సామాన్యమైన భాష మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఏమండి, గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటున్నారు, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవదూత చెప్పిన మాట మాత్రమే మన జ్ఞాపకం ఉంది. తర్వాత జ్ఞానులు ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏమన్నా గొర్రెల కాపర్లు అంత జ్ఞానం లేనివారు కనుక వారికి అర్థమయ్యే భాషలో దేవదూత చెప్పింది. జ్ఞానులైనా సరే
పరలోక జ్ఞానం పూర్తిగా తెలియని వాళ్ళు గనక యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, పుట్టినవాడు యూదుల రాజుగా ఇక్కడ పుట్టాడు, కానీ వీళ్లకు తెలియని జ్ఞానం యోహాను చెప్పాడు. యోహాను ఎవరు? ఈ గొర్రెల కాపర్ల కంటే జ్ఞాని, ఆ జ్ఞానుల కంటే జ్ఞాని. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట రాశాడు, నాయన ఆయన శరీరధారి అయ్యాడు. శరీరధారి అంటే మీకు చెప్తానండి, ఆయుధధారి అంటే, ఆయుధదారుడు అంటే ఆయుధాన్ని ధరించినవాడు. అంటే కొత్తగా పుట్టాడనే, ఆల్రెడీ పుట్టున్నవాడు ఆయుధాన్ని ధరించాడనే. ఆయుధధారి అంటే ఒక మనిషి ఉన్నాడు, అతను ఆయుధాన్ని ధరించాడు, ఆయుధధారి అంటారు. కిరీటధారి అంటే ఆల్రెడీ మనిషి ఉన్నాడా, కిరీటం పెట్టుకోగానే పుట్టాడా? మనిషి ఉన్నాడు, కిరీటాన్ని పెట్టుకున్నాడు, కిరీటధారి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యాడట? శరీరాన్ని ధరించాడు. అంటే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే పరలోకంలో ఉన్నాడు. ఉన్న ఆయన శరీరాన్ని ఏం చేశాడు? ధరించాడు. ఏమండి, సూట్ ఉంది, ఈ సూట్ని నేను ధరించాను అంటే ఆల్రెడీ నేనున్నానా? ఈ సూట్ వేసుకోగానే పుట్టానా? నేనున్నాను, నేను సూటు ధరించాను. ధారి. యేసుక్రీస్తు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఏమయ్యాడు ఆయన? శరీరాన్ని ధరించాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్కడో ఉన్న ఆయన ఈ భూమి మీదకి మరియ గర్భంలో ప్రవేశించి అక్కడ శరీరాన్ని ధరించుకొని నీకు నాకు కనబడే విధంగా ఒక ఆకారంతో ఈ భూమి మీద నడిచాడు. ఈ ఆకారం వచ్చినది మరియ గర్భంలో నుంచే కావచ్చు, ఈ ఆకారంలో ఆయన ఉన్నది మరియ గర్భం నుంచే కావచ్చు, ఈ ఆకారంలో కనబడుతున్నది మరియ గర్భం నుంచే ప్రారంభం కావచ్చు, కానీ ఈ ఆకారాన్ని ధరించుకోకముందు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అనమాట. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. ఏమండి, మీరు మీ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చారు అంటే దానికి ఒక అర్థం ఉందా, లేదంటే ఏ పని లేకుండా వచ్చి కూర్చున్నారా? పని ఉందిగా, కారణం ఉందిగా. కారణం ఉంది. ఏ కారణం లేదండి మేము అలా రోడ్డు మీద తిరుగుతుంటామండి అంటారా? మాది ఏ కారణం లేదండి, ఏం తోచక ఇంట్లోంచి బయటకు వచ్చేసి అలా రౌండ్ వేసి పోరంకి, ఈ పెనమలూరు, ఈ కంకిపాడు అలా బండేసుకొని తిరిగి వస్తామండి అంటారా? సామెత ఉందండి, కుక్కట ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఏదో ఆఫీస్కి టైం అయినట్టు చివరి దాకా పరిగెత్తుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు వస్తుందో ఇటే వస్తుంది. అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది? దీన్ని ఏమంటారంటే కుక్క బిజీ అంటారు. పని పాట లేని కుక్క బిజీ. మనం కూడా ఇంట్లో నుంచి ఏ కారణం లేకుండా, ఏ పని లేకుండా ఊరికే వెళితే మనల్ని ఏమంటారు తెలుసా? కుక్క బిజీరా వీడు అంటారు. అంటే అది అర్థం పర్థం లేని బిజీ. అది మనిషిగా నువ్వు ఇలాంటి అర్థం పర్థం లేని పిచ్చి పనులు చేస్తావేమో కానీ ఒక చోటు నుండి బయలుదేరితే కారణం ఉండాలి. కారణం పాడు లేకుండా నువ్వు తిరుగుతావేమో. కారణం లేకుండా యేసుక్రీస్తు ఆ లోకం నుంచి ఈ లోకానికి రాలేదు. కారణం ఉంది. ఏంటయ్యా కారణం అంటే, ఈ భూమి మీద మానవ జాతికి దేవుడు జన్మనిచ్చాడు. ఎందుకు జన్మనిచ్చాడో ఎవ్వడికి తెలియదు. ఇక్కడ మనుషులను చూసి నేర్చుకున్నారు. ఒకరిని చూసి ఒకరు ప్రేరేపించబడుతున్నారు. క్రైస్తవులుగా మనం కూడా అలాగే అయిపోయాం. ఏంటి క్రైస్తవులుగా మన బ్రతుకులకు ప్రత్యేకత ఏమీ లేదు. దేవుడు తెలియని వాడు సంపాదనలో పడ్డాడు, దేవుడు తెలిసిన వాడు సంపాదనలో పడ్డాడు. దేవుడు తెలియని వాడు ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడు, దేవుడు తెలిసిన వాడు కూడా ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడు. దేవుడు తెలియని వాడి బంధువులు గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నాడు. ఏంటి పెళ్ళిళ్ళకి వేసింది వెళ్ళినప్పుడు నిండా బంగారం వేసుకుంటే గౌరవం ఇస్తారా? ఎవడమ్మా చెప్పింది? ఎవరు చెప్పారు బంగారం సంపాదించుకోవాలి? నాకు సలహాలు ఇస్తారని చాలామంది ఆడపిల్లలు. అన్నయ్య నువ్వు బంగారం సంపాదించాలన్నయ్య. ఏంటి ఆడపిల్లలు అయితే బంగారం సంపాదించాలా? ఎవరన్నారు బ్రతుకంటే ఏంటి? ఈ భూమి మీద గొప్పగా ఉండాలి, ఈ భూమి మీద ఆనందాలతో ఉండాలి, ఈ భూమి మీద 10 మంది ముందు శభాష్ అనిపించుకోవాలి. తప్పండి. యేసుక్రీస్తు అన్నాడు, నాయనా ఈ భూమి మీద మీరు ఎలా బ్రతకాలో మీకు తెలియనందుకే నేను ఈ భూమి మీదకి పంపబడ్డాను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడంటే, కోట్ల మంది మనుషులు తాము ఎందుకు బ్రతకాలో ఎలా బ్రతకాలో తెలియదు కనుక
వారి ముందు బ్రతికి చూపించాలి. వంట చేయడం రావట్లేదు కూతురికి, తల్లి చేసి చూపిస్తుంది. పని చేయడం రావడం లేదు కుర్రాడికి, మెకానిక్ చేసి చూపిస్తాడు. ఈ భూమి మీద మనుషులు బ్రతకడం రావడం లేదు. డబ్బు సంపాదించడం బ్రతకడం కాదు. మనుషుల మధ్య పేరు సంపాదించుకోవడం బ్రతుకు కాదు. ఆస్తులు సంపాదించుకోవడం బ్రతుకు కాదు. పదవులు సంపాదించుకోవడం బ్రతుకు కాదు. బ్రతుకంటే ఏంటో యేసుక్రీస్తు అంటున్నాడు, నాయన నేను మీకు మాదిరి, నా వెనక రండి, నా అడుగుల్లో అడిగేయండి, నాలా బ్రతకండి. నాలా బ్రతికితే మీరు నేను ఎక్కడికి వెళతారో అక్కడికి వస్తారు, నేను ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి వస్తారు. అందుకే మనకు మాదిరి ఉంచి వెళ్ళాడట. మాదిరి ఉంచి వెళ్ళాడు అంటే క్రీస్తు ఎందుకు జన్మించాడు? ఎందుకు జన్మించంటే మానవ జన్మ పరమార్థం తెలపడానికి. మానవ జన్మ పరమార్థమా? అవును, నిజంగా అండి. యేసుక్రీస్తు జన్మను చూస్తే మనం కూడా ఇలాగే బ్రతకాలా, ఇలాగే చేయాలా, ఇలాగే ఉండాలా? 100% యేసుక్రీస్తులానే మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, జ్ఞాపకం తెచ్చుకుందాం. ఒకసారి మనల్ని మనం మననం చేసుకుందాం. ఒకసారి యేసుక్రీస్తు ఏమంటే, యేసుక్రీస్తు తల్లి గర్భం నుంచి జన్మించాడు, శరీరధారిగా వచ్చాడు. 12వ ఏట ఒక మాట అన్నాడండి. 12వ ఏట ఏమన్నాడు? లోకాసు వార్త, అందరూ యెరూషలేములో పండుగకు వెళ్ళారు. ఆ పండుగలో యేసుక్రీస్తుని వీళ్ళు విడిచిపెట్టి 2 రోజుల ప్రయాణం అంతా దాటిపోయారు. ఏమండి, తర్వాత వెతుకుతూ 3 రోజులకు కానీ వెనక్కి వచ్చారు. ఇంతకు ఆయన ఎక్కడున్నాడు? పండుగలో యెరూషలేముకి వెళ్ళిన ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో స్వీట్ల బండు దగ్గర, ఎక్కడో ఏమండి రంగుల రాట్నాల దగ్గర, ఎక్కడో ఏమండి తోలుబొమ్మలాడే దగ్గర, ఇంకెక్కడో లేడు. ఎక్కడున్నాడు తెలుసా? మన పిల్లలు ఒక జాతరకి వెళితే ఎక్కడుంటారండి? జాతరకు కాదు, గుడికి వెళ్ళినా కూడా బయట కొనేటువంటి షాపుల దగ్గర ఉంటారు, అమ్ముకునే షాపుల దగ్గర ఉంటారు. లేదా జాతర ఏ రంగుల రాట్నం, ఈ మధ్యకాలంలో మీటింగ్లు పెడతారు, పక్కన రంగుల రాట్నం కూడా పెడుతున్నారు. జైంట్ వీలట. ఈ మీటింగ్ కదా ఇది, ఇక్కడ జైంట్ వీల్ ఎందుకు ఉంది? ఆడెవడున్నాడు మీటింగ్ వాక్యం వినేవాడు ఎవడున్నాడు అక్కడ? ఒకడు చెరుకులు కొంటాడు, ఒకడు చెప్పులు కొంటాడు, ఒకడు రంగుల రాట్నం తిరుగుతుంటాడు, ఒకడు బోర్లు కొంటాడు. ఎందుకు వచ్చారు? వాక్యం లేదు కాబట్టి ఇలా తిరుగుతున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు కూడా దేవాలయంలో అదొక పెద్ద పండుగ. పిల్లలందరూ పండుగలో ఎక్కడో ఉంటారు, కానీ ఆయన ఎక్కడున్నాడో తెలుసా? బోధకుల మధ్య కూర్చున్నాడట, వాళ్ళతో మాట్లాడుతున్నాడట, వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడట. ఈయన ప్రశ్నలకు వాళ్ళకు నోరు మెదపలేకపోతున్నారు, బెత్తరపోతున్నారు. తిరిగి ఆయనే ప్రత్యుత్తరం చెప్తున్నాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్తున్నాడు. ఈయన ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్తున్నాడు. నోళ్ళు వెళ్ళబెట్టేశారండి అందరూ. విస్మయం ఉందెను, నోళ్ళు వెళ్ళబెట్టేశారు. ఏంటి 12 ఏళ్ల కుర్రాడు, 7th క్లాస్ చదివే వయసు అండి. 12 ఏళ్ళు అంటే ఎంత? 7th క్లాస్. మనకి ఇంకా గారాపం, 7th క్లాస్ వాడు ఇంకా గారాపం, 8th క్లాస్ గారాపం. ఇంటర్మీడియట్ వచ్చినా ముద్దలు కలిపి పెడుతుంది ఒక తల్లి. పెట్టండి, మీ ప్రేమ గొప్పదే. ఇంటర్మీడియట్ వచ్చినా మీ పిల్లల్ని ఎలా చూస్తావు? చిన్న పిల్లలు, పసిపిల్లలు, అడ్డబాలలు. 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు 3 రోజుల నుంచి వదిలేసిన దిగులు చింత లేకుండా కూర్చొని ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు? వాక్యం 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 వాక్యం. అప్పుడు వచ్చారండి ఎవరు? శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు. అసలు ఆయన పుట్టింది ఎవరికి? పరలోకములో దేవునికి. పుట్టడం అంటే ఏంటో తెలియక చాలామంది దేవుడికి భార్య ఉందా అని అడుగుతున్నారు. రండి, క్రీస్తురాజపురంలో ప్రతి ఆదివారం ఆరాధన ఉంది. అలాగే ప్రతి మంగళవారం పోరంకిలో చక్కగా క్లాస్ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. నేర్చుకోండి, ఇలాంటి పాఠాలని చెప్తాం. కనుక యేసుక్రీస్తు ఏమన్నాడు అక్కడ మీరు జాగ్రత్తగా చదవగలిగితే ఏమన్నాడండి? ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అన్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఈ భూమి మీదకి 12 వచ్చినటువంటి ఆయన 12 ఏళ్ల వయసులో మాట్లాడిన మాట ఏమిటంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. దేవాది దేవుడు యేసుక్రీస్తుకు మాత్రమే తండ్రా, మనకు కూడా తండ్రేనా?
మీ అందరికీ తండ్రేగా, నాకు తండ్రేగా. ఆయన జీవితం ఎందుకంటే, ఆయన జన్మ ఎందుకంటే మీ జన్మ, మన జన్మ పరమార్థం తెలియజేయడానికి. అంటే ఆయన మాదిరైతే మనం ఆయనలా బ్రతకాలి, అది పరమార్థం. ఆయనలా బ్రతకాలి, పండగ చేయమని కాదు. ఆయన ఎక్కడైనా పండగ చేశాడండి? పండగకు వెళ్ళిన వాడు బోధకుల మధ్య కూర్చున్నాడా, పండగలో తిరుగుతున్నాడా? పండగలో ఆయనకు పెద్ద ఇష్టం లేదండి. ఎంజాయ్మెంట్, సంతోషాలు, ఏమండి, విందులు చిందులు ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదండి. 12 ఏళ్ళకంటున్నమాట, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అన్నాడు. అంటే ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె 12 ఏళ్లకే ఎక్కడ ఉండాలి, ఏ పనిలో ఉండాలి? చదువులో ఉంటున్నారు. పోనీ చదువుకోండి, కానీ దానికంటే గొప్పదేంటో తెలుసా? 12 ఏళ్లకే దేవుని పనిలో ఉండాలి. దేవుని పని, దేవుని పని అంటే చిన్న చిన్నవి చేయిస్తారు మీరు. దేవుని పనిలోనే చిన్న పరిచర్య వరకు చేయిస్తారు. చర్చి తొడవడం, లేదంటే కుర్చీలు వేయించడం, లేదంటే ఆ డ్రమ్స్ నేర్చుకోవడం. మహా అయితే క్రిస్మస్లో ఏమంటారు దాన్ని, సండే స్కూల్ పిల్లలు వేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కిట్లు. ఏంటి, మా చర్చి, మా ఇంటి ముందు ఒక చర్చి ఉంది, ఆ చర్చిలో పిల్లలందరూ ఎగురుతూ ఉంటారు, ఆడ ముందు ఒక ఆవిడ ఎగురుతుంటుంది. ఏంటి గోళ? నెల నుంచి ఇట్లా తిప్పుతారు, ఇట్టంటారు. ఇది చూడడానికి మేము రావాలా? ఈ శాంతాడు మొరతేస్తారు. ఏమండి, ఎవరు నేర్పాడు ఇవన్నీ? అది దేవుడి పని అని మీరు అనుకుంటున్నారా? కాదండి, వాక్యం. ఈ భూమి మీద మనిషిగా నువ్వు పుట్టినందుకు, క్రైస్తవుడు అయినందుకు నీ జన్మ పరమార్థం ఏంటో తెలుసా? నీ తండ్రి పనినిచ్చాడు, చాలా పనులు ఇచ్చాడు. ఎక్కడ రాయబడ్డాయి? బైబిల్లో రాయబడ్డాయి. అవన్నీ ఎలా తెలుసుకోవాలి? యేసుక్రీస్తుని ఫాలో అయిపో. ఆయన చేసినవన్నీ నువ్వు చేయాలి. ఆయన చేసినవన్నీ చేయాలండి, చేయాలి. పనులు సూచక్రియలు కాదు. పనికి సూచక్రియకి చాలా తేడా ఉందండి. ఆయన చేసినవన్నీ మనం చేయగలమా అంటారు చాలామంది. ఆయన చేసిన పనులు చేయాల్సిందే. సూచక్రియలు ఏంటి? అద్భుతాలు, దయాలు వెళ్ళగొట్టడాలు, స్వస్థపరచటాలు, చనిపోయిన వారు లేపటాలు, వీటిని సూచక్రియలు అంటారు. అవి మనకు ఇవ్వబడలేదు, యేసుప్రభువుకు మాత్రమే ఇవ్వబడినాయి. తర్వాత అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడ్డాయి, కొంతమందికి, అంతవరకే. మనమేం చేయాలి? ఆయన చేసిన క్రియలు చేయాలి, ఆయన నడిచిన మార్గంలో నడవాలి. అంటే ఆయన 12 ఏళ్లకే వాక్యం ప్రకటిస్తూ, వాక్యం బోధిస్తూ, ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు ఇచ్చేంత జ్ఞానం అయ్యాడా? అంటే మీ పిల్లలు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? 12 ఏళ్లకే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగినంత జ్ఞానం కావాలి. 12 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళు వచ్చినా బైబిల్లో ఏముందో తెలియదు, బైబిల్లో ఏ పేజీ ఎక్కడుందో తెలియదు, ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు. నా పక్కన ఒక ఆయన కూర్చున్నానండి, నేను కూడా కూర్చున్నాను. స్టార్టింగ్లో నేను బాప్తిజం తీసుకున్న క్రొత్తలో ఒక పెద్ద ఆయన వాక్యం చెప్తున్నాడు, నేను ప్రక్కన కూర్చున్నాను, నా పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరంటే 30 ఏళ్ల నుంచి చర్చికి వెళుతున్న ఆయన, 30 ఏళ్ల నుండి చర్చికి వెళుతున్న విశ్వాసి నా పక్కన కూర్చున్నాడు. ఆ వేదిక మీద ఉన్న ఆయన ఇర్మియా గ్రంథం తీయండి అన్నాడు. అప్పుడు పక్కన ఉన్న ఆయన ఇలా పట్టుకున్నాడండి, కనబడుతుందా? పర్రని తిప్పుతున్నాడు. ఇర్మియా అని కనబడితే వెళ్ళి పెడతాడు, లేకపోతే మళ్ళీ పర్ర అంటాడు. చూస్తున్నాను ఆయన్ని. ఏంటి బతుకు? 30 ఏళ్ళైనా ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పలేనా బతుకు ఒక బ్రతుకేనా? ఇప్పటికీ లాటరీ సిస్టమేనా? కనపడలేదండి, మూసాడు ఆయన. ఈలోగా రెఫరెన్స్ దాటిపోయింది, ఈ తీసేలోపు రెఫరెన్స్ పోయింది. ఇది మన భక్తి. బైబిల్ కళ్ళకద్దుకునేవాడు ఒకడు, కళ్ళకద్దుకుంటే చాలా. మాకు చదువు బాగా ఆలోచించండి. ఏంటి ఆ ఇర్మియా గ్రంథం రెఫరెన్స్ తీయలేకపోయాడండి? అదేమన్నా చిన్న పుస్తకమా, ఓబద్యాలాగా ఒక అధ్యాయమా? అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? కళ్ళకద్దుకుంటే సరిపోయిందా? మాకు చదువు రాదండి అంటారా? చదువు రాకపోతే చదివించుకోలేవా?
చదివేవాళ్ళు లేరా? గనుక 12 ఏళ్లకే దేవుని వాక్యాన్ని నెమరవేసి ఇతరులకు చెప్పే సామర్థ్యం రావాలి. 30వ ఏట బాప్తిజం తీసుకున్నాడు. అలాగని నువ్వు 30 ఏట దాకా ఆగనవసరం లేదు. బాప్తిజం తీసుకో. ఆ తర్వాత ఏమండి నిజంగా ఆయనండి ప్రతిదినం దేవాలయంలో కనబడేవాడండి. ప్రతిదినం ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు అరణ్యానికి, ప్రార్థనకి అరణ్యానికి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత శిష్యులను వెంట పెట్టుకొని ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి మనిషి దగ్గరకు వెళ్ళి ఏం ప్రకటించేవాడు తెలుసా? కాలము సమీపించి ఉన్నది. ఏమండి, కాలము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. కాలము దగ్గరికి వచ్చింది, పరలోక రాజ్యం దగ్గరికి వచ్చింది. మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని దగ్గరికి రండి. సువార్త ప్రకటించాడండి. సువార్త 3.5 సంవత్సరాల పాటు సువార్త చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మనుషులందరి పాపాలు పోవాలంటే ప్రాణం పెట్టాలి. ప్రాణం ఎందుకు పెట్టాలండి? ఎవరి కోసం పెడతామండి ప్రాణం? కరెక్ట్గా హాస్పిటల్లో ఉంటే ఒక నైట్ ఉండడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా హాస్పిటల్లో ఉంటే ఏమండి ఓ 10 రోజులు క్యారియర్ తీసుకురావడానికి విసిగిపోయేవాళ్ళు ఉన్నారు. ఏమండి, మన బంధువుల్ని పుట్టిన కన్నా తల్లిదండ్రులను కూడా చూడలేని వాళ్ళు ఉన్నారు తెలుసా. కన్న తల్లిదండ్రులకు ఓపికగా హాస్పిటల్కి తీసుకురావడానికి ఒక 4 రోజులు తెప్పమంటే కొడుకు విసుక్కుంటాడు, కూతురు విసుక్కుంటుంది. అన్నం పెట్టడం లేదు. నీ వాళ్ళనే, నీ తోడబుట్టిన వాళ్ళనే, నిన్ను కన్న వాళ్ళనే నువ్వు ప్రేమించలేనప్పుడు వాళ్ళ కోసం ప్రాణం పెడతావా? బయట వాళ్ళ దాకా అక్కర్లేదు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వస్తే పెడతావా? ఎవరికి వాళ్ళు తప్పించుకోవటం ఆ రోజుకి. అలాంటిది యేసుక్రీస్తు మన కొరకు ప్రాణమే పెట్టాడు. ఎందుకంటే మన పాపాలు పోవాలంటే పవిత్రమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం కావాలి. పవిత్రమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం. ఇది చిన్న విషయం కాదండి. గొర్రెపిల్ల వంటి రక్తం, నిర్దోషమైన రక్తం కావాలంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు పాపం చేయకుండా 33.5 సంవత్సరాలు బ్రతకాలి. మన పాపాలు పోవాలంట పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం కావాలట. పాపం ఒకవేళ చేసేస్తే యేసుక్రీస్తు పొరపాటున మనం ఉన్నాం. చిన్నప్పుడే ఏదో ఒక పాపాలు చేసేస్తాం. స్కూలుకు పంపినప్పుడు ఏమంటే స్కూల్కి వెళ్ళి పక్కనోడు పలక బాగుందని చెప్పి పలకెత్తుకొచ్చిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. పక్క వాళ్ళ బాక్స్ బాగుందని తీసుకొచ్చిన వాళ్ళు, పెన్నులు తీసుకొచ్చిన వాళ్ళు. అప్పుడు మనం ఏమంటే చిన్నపిల్లడు కదండి, తెలియదు కదండి. తెలిసి చేసిన తెలియక చేసినదేంటి? పాపం. అంటే యేసుక్రీస్తు ఆ బాల్య దినములలో కూడా ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఒకవేళ చేస్తే అది మా పాపం మలినమైపోద్ది తప్ప నిర్దోషమైంది ఎలా అవుతుంది? పవిత్రమైంది ఎలా అవుతుంది? చిన్ననాడు తెలిసి తెలియకుండా కూడా ఏ పొరపాటు చేయకూడదు. అది ఎంత కష్టం అండి, ఎంత కష్టం. ఆ తర్వాత యవనానికి వచ్చాడు. యవనానికి రాగానే ఎన్ని తప్పులు, ఎన్ని తప్పుడు చూపులు, ఎన్ని తప్పుడు మాటలు, ఎన్ని తప్పుడు ఆలోచనలు. ఏమండి, పైగా మన వాళ్ళు ఏమంటారండి, యవ్వనస్తుడు తప్పక తొట్టిల్లుదురు. అసలు అది రాసిన దానికోసం కాదు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లారని ఎక్కడుంది బైబిల్లో? తప్పక తొట్టిల్లడం అంటే ఇశ్రాయేలీయులు ఏదో ప్రయాణం చేస్తున్నారు, బానిసత్వంలోకి చెరలోకి కొనిపోబడుతున్నారు. అప్పుడు తిండి తిప్పలు పెట్టకుండా బబులోని చెరకు కొనిపోబడుతుంటే యవనస్తులు తొట్టిల్లేరని రాశాడు. అంతేగాని యవనంలోకి వచ్చిన ప్రతివాడు తొట్టిల్లి పాపంలో పడాలని రాయలేదు, పడతాడని చెప్పలేదు. అర్థమైందా? కనుక యవ్వనంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు చిన్న తప్పు. వీళ్ళు అంటారు యవ్వనం కదండి, హార్మోన్స్ ప్రభావం ఉంటుందండి. వాటిని జయించగలిగినటువంటి ఆత్మను మనకు దేవుడు ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కానీ పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. యేసుక్రీస్తు కూడా మనలాంటి శరీరమేనండి. క్రొత్తగా ఆయనకి సెపరేట్ శరీరం చేయలేదు దేవుడు. మనలాంటి శరీరమే. కన్యమరియ గర్భానే పుట్టాడు. ఆ జన్మలో ప్రత్యేకత అది. కానీ శరీరం మాత్రం మనలాంటి శరీరమే, పాప శరీరం. ఆ శరీరంతో ఒక్క తప్పు కూడా చేయకుండా బ్రతకడం ఎంత కష్టం ఒక చిన్నది చెప్తాను. ఇప్పుడు టైం 9:30 అయింది. రేపు రాత్రి 9:30 9:30 వరకు
ఒక చిన్న అబద్ధం కూడా ఆడకుండా, చిన్న తప్పు చేయకుండా మీరు ఉండగలరా? ఉండగలరండి? ట్రై చేయండి. ఉండలేమండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నామంటే ఏం లేదంటది, అంతే. భర్తనే తిట్టుకుంటుంది లోపల. ఈడెక్కడ దొరికాడు నాకు, నా యథానేసి కట్టారు, నా నెత్తిన నిప్పులు పోసారు అని కూర్చొని గుణాలాడుతూ లేదా మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నాడు? ఏం లేదండి, అయిపోయింది, అబద్ధం ఇది. ఆలోచిస్తూ ఏమి లేదన్నావే, అక్కడే అబద్ధం ఆడేసావు. ఒక్క పాపం చేయకుండా 24 గంటలు కాదు కదా, 1 గంట ఉండలేము మనం. అలాంటి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు చిన్న తప్పు చేసిన ఆయన రక్తం మనకు సరిపోదు, పనికిరాదు. అందుకే తనను తాను ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎంత కష్టమో తెలుసా? తప్పు చేయకుండా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? అబద్ధం ఆడకుండా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? 33.5 సంవత్సరాలు ఆయన పడిన వేదన, ప్రయాస ఎంత ఉందో తెలుసా? సిలువలో వేదన పడ్డాడు అన్నది మాత్రమే చూస్తున్నారు మీరు. బ్రతుకంతా వేదన. ఏది ఒక నెల రోజులు అన్ని నిజాలు చెప్పి చూడండి, అందరిది అంటారు మిమ్మల్ని. చుట్టుపక్కల వాళ్ళు అందరిది అంటారు, మా గురించి మాట్లాడతావా అని. నిజాలు చెప్పండి, నేను ఎలా ఉన్నాను అంటే నీకే అప్సరస అండి, అలా కాకుండా పందిలా ఉన్నావనండి. నిజం చెప్పాలి కదా మరి. నీ మూతండి ఎలా ఉంది, దోసకాయలాగానండి. నిజాలు చెప్తే ఎదురయ్యేటువంటి దెబ్బలు, ఎదురయ్యే అవమానాలు మనకు తెలుసు. మనం ఒక్కరోజు కాదు కదా, 1 గంట ఉండలేం అబద్ధం ఆడకుండా. కానీ యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఎంత ప్రయాస, ఎంత బాధ, ఎంత కష్టం. అంత కష్టం మన కోసం పడ్డాడంటే ఎందుకో తెలుసా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. బాగా ఆలోచించాలి ఆ మాటని. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక. దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకుంటున్నాం. ప్రేమ ఎట్టిది అంటే యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? ప్రేమించి మనం కూడా నరకాన్ని తప్పించుకొని, మనం నరకానికి వెళ్ళకూడదు, మనం కూడా ఆయనతో పాటు పరలోకానికి రావాలని నిన్ను తప్పించాలని ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు మనల్ని. ప్రేమించాడు కనుక నేను నరకం నుంచి తప్పించడానికి తన ప్రాణాన్ని ఇస్తున్నాడట. క్రీస్తు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక. దీని వలనే ఇలా ప్రాణం పెట్టడాన్ని బట్టి ప్రేమ ఎట్టిది తెలుసుకున్నాం. ప్రాణం పెట్టాడు కనుక ప్రేమ ఎలా ఉంటుందా? అవును. ప్రేమ ఎలా ఉంటుందా? అవును. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పాడు చూడండి. మనము కూడా సహోదరుల నిమిత్తం, సహోదరులు అంటే మీ ఇంట్లో పుట్టినోళ్ళు, మీ బంధువులు కాదండి. ఈ ప్రపంచం అంతా ఎవరో తెలుసా? సహోదరులు, దేవుని పిల్లలే. హైందవ సోదరులు వేరు, మనం వేరు కాదండి. ఇస్లాం సోదరులు మనం వేరు కాదండి. సిక్కు, జైన మతాలు, ఏ మతమైనా దేవుని పిల్లలు, ఒక్కడే దేవుడు. ఆ దేవాది దేవునికి పిల్లలు వీళ్ళంతా. మనుషులు తెలియక విభజించుకున్నారు, వేరుపరుచుకున్నారు, మతాలు పెట్టుకున్నారు, కులాలు పెట్టుకున్నారు. కానీ దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పనే మనుషులు పెట్టుకుని విభజించుకున్నారే తప్ప దేవునికి అందరూ పిల్లలే, అందరూ సమానమే. అలాంటి వారు నిజం తెలియక నిత్యాగ్నిదండనకు వెళుతుంటే నువ్వేం చేస్తున్నావు? నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. మరి నువ్వు ప్రేమించిన మాట నిజమైతే మనము కూడా మన సహోదరుల నిమిత్తము ఈ ప్రాణమును పెట్టండి, సజీవంగా పెట్టండి. క్రీస్తు జన్మ పరమార్థం. క్రీస్తు జన్మించాడే మానవ జన్మ పరమార్థాన్ని తెలిపిన క్రీస్తు జన్మ, మానవ జన్మ పరమార్థాన్ని తెలిపిన క్రీస్తు జన్మ. ఆయన ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి ఎందుకు ఈ భూమి మీద బ్రతికాడంటే మనం ఎందుకు జన్మించామో, మన జన్మ వెనుక పరమార్థం ఏమిటో మనకు తెలియజేయడానికి. ఏంటి మన జన్మ పరమార్థం? మనం దేవుని కోసం పుట్టిన వాళ్ళం. దేవుని పిల్లలైన వారందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి పుట్టిన వాళ్ళం. వారందరి కొరకు ప్రాణం పెట్టడానికి పుట్టిన వాళ్ళం. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అలాగూ బ్రతకవలసిన వాళ్ళం మనమంతా. ఇది తెలిసాకే పండుగ చేస్తున్నారా? అసలు ఇది తెలిసిన వాడు పండగ చేయని అవసరం లేదు. పండగ ఎవరి కోసం? మన కోసం. బిర్యానీ ఎవరికి? మనకి. కొత్త బట్టలు ఎవరికి? మనకి. కేక్ ఎవరికి? మనకి. ఎంజాయ్మెంట్ ఎవరికి? మనకి. ఇంతకీ పుట్టినరోజు ఎవరిది?
యేసుప్రభుది. మరి యేసుప్రభు కొత్త బట్టలు, యేసుప్రభు బిర్యానీ ఏది? అసలు యేసుప్రభు కేక్ ఏది? యేసుప్రభు సంతోషంగా ఉన్నాడా లేదా? అసలు సంతోషంగా ఉండవలసింది ఎవరు? పుట్టిన ఆయన, అంతేగా. మీ బర్త్డే అనుకోండి, నిన్ను గదిలో పెట్టేసి వీళ్ళందరూ కేక్ కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే టు యూ అన్నారు అనుకోండి, కిటికీలోంచి ఇలా చూడాలి. వాళ్ళందరూ కొత్త బట్టలు తీసుకున్నారు, నీకు బట్టలు లేవు. ఇది ఎలా ఉంటుంది చెప్పండి? పుట్టినరోజు ఎవరు జరుపుకుంటున్నారో వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఒకవేళ క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మించిన రోజు అని నువ్వు అనుకుంటే ఆయన్ని సంతోషపెట్టు. ఆయన ఎలా సంతోషపడతాడు? ఆయన ఎలా సంతోషపడతాడు తెలుసా? నీ జన్మ పరమార్థం అదే. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో అధిక సంతోషం. అందుకే 99 గొర్రెలు ఉన్నాయట, కానీ అవి అన్నీ ఒక గ్రూపుగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదని వాటిని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడట వెతకడానికి. మరి నువ్వేం చేయాలి? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. మరి లోకంలోకి నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావు? నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న లోకం, నశించిపోతున్న సహోదరులు వెతుకు, వెళ్ళు, ఆత్మల రక్షించు. నీ జన్మ పరమార్థం ఇదే. క్రీస్తు జన్మ నీ జన్మ పరమార్థాన్ని తెలిపింది. అలా కాకుండా పండుగలతో కాలాన్ని వెళ్ళబుచ్చి దేవుడు చెప్పిన పనిని మానేసావా? నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? నీ పండగలు ఎందుకు? నీ అమావాస్యలు ఎందుకు? నీ ఉత్సవ కాలాలు ఎందుకు? నీ నైవేద్యాలు ఎందుకు? నీ అర్పణలు ఎందుకు? నాకు అసహ్యం తీసుకురాకండి అన్నాడు. అంటే దేవుడు సంతోషపడేది నువ్వు తెచ్చే డజన్ అరటిపళ్ళు వల్ల, డజన్ జామకాయల వల్ల, ఒక స్వీట్ బాక్స్ వల్ల దేవుడు సంతోషపడటం లేదు. ఒక్క పాపిని మార్చి క్రిస్మస్ పండుగ రోజు రండి. ఒక్క వ్యక్తిని మార్చండి. మారు మనసు లేని ఒక వ్యక్తిని వాక్యంతో మార్చండి. అతన్ని కూడా తీసుకొచ్చి చర్చికి రండి. అప్పుడు అంటాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, నన్ను ఆనంద పెట్టావు కదా, నన్ను సంతోష పెట్టావు కదా, రా, నువ్వు ఆశీర్వదింపబడినవాడవే. అలా కాకుండా దేవుడు దేని ఎందుకు సంతోషిస్తాడో తెలియకుండా నువ్వే వండుకొని తిని, నువ్వే కొత్త బట్టలు వేసుకొని, నువ్వే గెంతులేసి ఆ రోజు చర్చికి వచ్చావని కూరుకుంటాడా? కనుక పండుగలో ఏం చేస్తున్నారు? పరమార్థం తెలుసా? క్రీస్తు జన్మ ఎందుకో తెలుసా? ఆ జన్మ నీ జన్మ పరమార్థాన్ని తెలిపిందని తెలుసా? ఆలోచించండి, ఇప్పటికైనా తెలుసుకోండి.